ఏందంటే పెళ్ళికి పోయింది. మార్నింగ్ వరకు బావుంది. పెళ్ళికెళ్ళింది. ఇంటికొచ్చిన తర్వాత పెళ్లి నుంచి సడెన్‌గా మనము ఒకటి అడిగితే ఆమె ఇంకోటి ఆన్సర్ చేయడము. ఎప్పుడో 15 ఏండ్లు, 20 ఏండ్ల కిందటి మాటలన్నీ గుర్తు చేసుకోవడము. అంటే ప్రవర్తనలో సడెన్‌గా మార్పొచ్చింది. బానే నడుస్తుంది, బానే చేస్తుంది, ఇంటి పనులు చేస్తుంది, అన్నీ చేస్తుంది గానీ సడెన్‌గా మనం చెప్పే మాటలు అర్థం చేసుకోవడంలో ప్రాబ్లమ్ అయితుంది. అండ్ ఆమె రిటర్న్‌గా అంటే మనం ఒకటి అడిగినప్పుడు ఆమె దాన్ని అర్థం చేసుకోలేక ఇంకోటి సమాధానం చెప్పడము ఇట్లా జరిగింది. ఇదంతా ఏంటంటే సడెన్‌గా కొన్ని నిమిషాల్లోనే స్టార్ట్ అయిపోయింది. సో, యూజువల్‌గా ఏమనుకుంటాం మనము ఏదైనా మానసికంగా ప్రాబ్లమ్ అయిందనుకుంటాము. లేదు ఏమైనా కొంతమంది ఏమనుకుంటారంటే దయ్యం పట్టిందో, భూతం పట్టిందో అనుకుంటారు. కానీ ఈమె మన దగ్గరకొచ్చినప్పుడు చూసిన వెంటనే ఇట్లా ప్రవర్తన సడెన్‌గా మార్పు రాకూడదు అని చెప్పేసి మనం ఈమెకు స్కాన్ తీయించాం. స్కాన్‌లో ఈమెకు బ్రెయిన్‌లో నరం ఒక దగ్గర చిట్లిపోయినట్టు వచ్చింది. అంటే మనం ఏం మాట్లాడాలి? ఒకరు మాట్లాడినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇవన్నిటికి సంబంధించిన నరాలు కూడా బ్రెయిన్‌లోనే ఉంటాయి. కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్‌లో ఈ మనం మాట అర్థం చేసుకునే నరాలు ఏవైతే ఉంటాయో, ఆ నరాలు డ్యామేజ్ కావడం వల్ల సడెన్‌గా ప్రవర్తనలో మార్పు జరగొచ్చు. ఇది మనము బ్రెయిన్ స్ట్రోక్ అని అసలు అనుకోం. చాలామందిని పేషెంట్స్‌ని చూస్తుంటాం మేము. ఈ సడెన్‌గా మాటలో మార్పొచ్చినప్పుడు, ప్రవర్తనలో మార్పొచ్చినప్పుడు, అదేదో సైకియాట్రిక్ ప్రాబ్లమ్ అనుకోని మానసిక డాక్టర్ దగ్గరికెళ్ళడము. ఇంకొంతమందయితే అదేదో దయ్యం పట్టిందని దయ్యం వదిలించుకోవడానికి వేరే ఊర్లు తిరగడం. ఇవి రొటీన్‌గా చూస్తుంటాం. కానీ మనకు అర్థం కావాల్సిందేంటంటే, ఈ సడెన్‌గా ప్రవర్తనలో మార్పొచ్చినప్పుడు కొన్నిసార్లు అది పక్షవాతం లక్షణం కావచ్చు. ఈమె ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కొచ్చి స్కాన్ తీసుకొని, ప్రాబ్లమ్‌కి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇప్పుడు 4 రోజులైంది. కంప్లీట్‌గా నార్మల్ అయింది. మనం చెప్పింది అర్థం చేసుకుంటుంది, మాట్లాడగలుగుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పక్షవాతం అంటే కాలు, చేయి పడిపోవడము, మాట పడిపోవడం ఒక్కటే కాదు. కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్‌లో సడెన్‌గా బిహేవియర్‌లో చేంజెస్ రావచ్చు. సడెన్‌గా ప్రవర్తనలో మార్పులు రావచ్చు. గుర్తుపెట్టుకోండి.